చేసుకున్నాము. ఇప్పుడు 17వ ప్రకరణమ్మా. దీనిలో తత్వజ్ఞాన స్వరూప వింశతికము అని చెప్తున్నారు. హరిః ఓం. అష్టావక్ర చెప్తున్నారమ్మా. బ్రహ్మ విద్యయందు ఎల్లరికిన్ని ప్రవృత్తి కలుగుట కోసం మరియును ఆత్మజ్ఞాన ఫలాన్ని చూపడం కోసం మొదట ఆత్మజ్ఞాన లక్షణాలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్రహ్మ విద్య యందు ప్రవృత్తి కలగాలి. మానవ జన్మ వచ్చిన తర్వాత బ్రహ్మ విద్య యందు ప్రవృత్తి కలగకపోతే అతడు తనకి ఇవ్వబడినటువంటి గొప్ప వరమైనటువంటి మానవ జన్మని నాశనం చేసుకున్నవాడు అయిపోతాడు అన్న సంగతి గుర్తెరిగినటువంటి ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపులైన గురువులు ప్రతి ఒక్కరూ ఆ బ్రహ్మజ్ఞానం యందు ప్రవృత్తి కలిగి ఉండాలి. అలా ఉండడం కోసం మరిన్నో ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలాన్ని చూపిస్తూ ఉంటే ఆ ఫలం మీద ఆసక్తితోటన్నా వాళ్ళు ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ప్రయత్నంలో మొదట ఆత్మజ్ఞాని లక్షణాలు ఎలా ఉండాలి అని చూపుతున్నారమ్మా. ఎవడు విషయభోగములను విడిచిపెట్టి తనలో తానే తృప్తుడై ఉంటాడో అతడే ఆత్మజ్ఞాన ఫలమును యోగాభ్యాస ఫలమును పొందుతున్నాడు. ఎవడైతే విషయభోగాలను విడిచిపెట్టి తనలో తానే తృప్తుడై ఉంటాడో అతడే ఆత్మజ్ఞాన ఫలాన్నిను యోగాభ్యాస ఫలాన్ని పొందగలుగుతాడు. ఎవని ఇంద్రియములకు విషయభోగ కామలేసనము కూడా ఉండదో అట్టివాడే స్వచ్ఛేంద్రియములు గలవాడు అవుతాడు. ఎవరికైతే ఇంద్రియాలకు విషయభోగాల యందు కోరిక గోరంతన్నా ఉండదో అట్టివాడే స్వచ్ఛమైన ఇంద్రియములు కలవాడు అవుతాడు. మళ్ళీ మాటికి విషయభోగాలు కోరుకుంటూ ఉంటాయి. ఆ భోగాల కోసం మరి ఇంద్రియాలు వాటిలో వెంపర్లాడుతూ ఉండాలి కదా. అలా ఉంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ విషయ భోగేచ్ఛ ఆ ఇంద్రియాల నిండా నిండిపోయి ఉంటుంది. ఇక ఇంద్రియాలు టచ్ చేస్తే చాలు విషయ భోగాలను చూపిస్తూ ఉంటాయి. ఎవడైతే మరి విషయ భోగ కామము కొంచెము కూడా లేకుండా ఉంటాడో అతడి ఇంద్రియాలు ఆ విషయ భోగాల్లోకి వెళ్ళవు గనుక స్వచ్ఛమైపోతాయి. అలా ఎవరికి స్వచ్ఛేంద్రియాలు ఉంటాయో అతడు మరి ఆత్మజ్ఞాన ఫలాన్ని పొందగలుగుతాడు. అలాగే ఎవడు నిత్యమును ఏకాకిగా సంచరిస్తూ ఉంటాడో అతడే ఆత్మ యందు నిలకడ కలవాడవుతున్నాడు. నిత్యము ప్రతి క్షణము కూడా ఏకాకి అయినటువంటి అంటే ఏకమై ఉన్నటువంటి సద్వస్తువు యందు సద్వస్తువై ఉంటాడో అతడే ఆత్మ యందు నిలకడ కలిగి ఉంటాడు. ఎందుకంటే సద్వస్తువు ఒక్కటే, కోటి సద్వస్తువులు ఉండవు. ఆ ఒక్కటే ఉన్నదే ఇక ఏకాకి. ఎవడైతే ఆ ఒక్కదానితో కూడి ఉంటాడో అతడే ఏకాకి. అతడే ఆత్మయందు నిలకడ కలిగిన వాడు అవుతున్నాడు. దత్తాత్రేయ మునీంద్రుడు కూడా ఈ విషయమై ఇలా చెప్పారు. ఏమని అంటే, ఒకనాడు సన్యాసి ఒకడు బ్రాహ్మణ గృహమునకు భిక్ష కోసం వచ్చాడు. అదే సమయంలో ఆ ఇంటికి వివాహము నిమిత్తమై కన్యను అడగడానికి పెద్దలు కూడా వచ్చారు. అప్పుడు ఆ కన్య తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. వాళ్ళని సత్కరించుటకు అనగా భోజనాదులు తయారు చేయుటకు ఇంటి వద్ద బియ్యం లేకపోయాయి. తల్లిదండ్రులు వచ్చే వరకు ఉండిన ఆలస్యం అవుతుందని తానే స్వయముగా ధాన్యమును దంచి బియ్యము చేయుటకు మొదలుపెట్టింది. అయితే ఆమె దంచుచున్నప్పుడు తన చేతి యందున్న గాజులు గల్లు గల్లుమని శబ్దిస్తూ ఉంటాయి. అది విననిచో పెండ్లి పెద్దలు వీరు ఆ పూట కాపాడ దంచుకొని తిని జీవించే నిరుపేదలు కాబోలు అని తలుస్తారేమో అని వారికి ఆ అనుమానము కలుగకుండుటకై తన చేతి అందలి గాజులను ఒక్కొక్కటిగా తీసివేయుటకు మొదలుపెట్టింది. అన్నిటినీ తీసివేసి ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజులు మాత్రమే ఉంచుకుంది. ఇప్పుడు ఎట్టిద్రని లేకుండెను. ఇదంతయును కనిపెట్టి చూస్తున్న సన్యాసి, ఆహా, ఇప్పుడు నేను మంచి గుణపాఠమును చూచితిని. అనేక మంది కలియు చోట తప్పక జగడాలు వచ్చి తీరును.
ఒక్కొక్కరే ఏకాంతముగా ఉంటే మరి ఎట్టి కలహములు పడచూపవు కదా! హుహు. ఇట్లని నిశ్చయించుకొని ఆ సన్యాసి తన ఆశ్రమంకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి చేసిన పనిని చూసేసరికి అతడికి ఆహా! తన స్వరూపాన్ని తాను ఏ కలత లేకుండా పొందాలంటే మరి రెండోది ఉంటే సవ్వడొస్తుంది. అంటే అలజడొస్తుంది. హ్మ్. ఒక్కటే ఉంటే హ్మ్. శాంతొస్తుంది. హ్మ్. అలజడి ఉండదు అని తెలుసుకున్నాడనమాట. హ్మ్. తెలుసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కనుక జ్ఞాని అగువాడు కన్యక యొక్క గాజుల వలె ఏకాకి అయి ప్రపంచమందు సంచరించవలెను. ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా సరే తాను ఆ ఏకమై ఉన్న ఒకే ఒక్కటైన సద్వస్తువుతో ఉండాలి. హ్మ్. ప్రపంచంలో ఉంటాడు. అవును. కానీ ఏకాకే సంచరిస్తూ ఉంటాడు. హ్మ్. జీవన్ముక్తిని కోరువాడు తప్పక ఏకాకి అయ్యే తీరాలి. ఒకే ఒక్కడుగా ఉండాలి. తన మనసులో ఒక్కసారి ఎవరి మనసుల్లో వాళ్ళు చూసుకోండి. ఎంతమంది ఉంటారో. అసలు నీ మనసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసేయగలవా? ఎంతమందో లోపల పెట్టుకొని ప్రపంచంలో బోలెడు మంది జనం ఉన్నారనుకుంటున్నాం మనం. హ్మ్. హ్మ్. ప్రపంచంలో ఉన్న వారిని నువ్వేమీ తీసేయక్కర్లేదు. దూరంగా వెళ్ళిపోక్కర్లేదు. హ్మ్. నీ మనసులో ఉన్న వారు ఒక్కొక్కరిని తొలగించుకుంటూ పో. అప్పుడు నీకు ప్రపంచంలో కూడా ఏ ఒక్కరు ఉండరు. నీ మనసులో ఉన్నవారే నీకు ప్రపంచంలో కనపడుతున్నారు. అంతే. అందుచేత నువ్వు ప్రపంచంలో ఉన్న వారిని అంటే అద్దంలో ఉన్నటువంటి బొట్టుని ఎప్పటికీ అద్దంలో ఉన్న ప్రతిబింబపు బొట్టుని ఎప్పటికి నువ్వు సవరించలేవు. నీ బొట్టును నువ్వు సవరించుకుంటే అద్దంలో ఉన్న ప్రతిబింబ బొట్టు సవరింపబడుతుంది. అలాగే ప్రపంచంలో ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నా వారెవ్వరిని నీవు మార్చలేవు. నీలో ఉన్నటువంటి ఒక్కసారి ఎంతమంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రజల కంటే ఎక్కువ మంది నీ లోపల ఉన్నారు. ఒక్కొక్కరిని నువ్వు తొలగించుకుంటూ పో. అప్పుడే ఆ ఏకాంతమే ఏకాకి ప్రపంచంలో అనేక మంది మధ్య ఉన్న తాను ఏకాకే సంచరిస్తూ ఉంటాడు. మరి జీవన్ముక్తిని కోరువాడు తప్పకుండా ఏకాకి అయి ఉండవలసిందే. కావున సన్యాసి అనేక మంది మధ్య ఉండుటను సంఘము ఉండే సంఘమును నిషేధించాలి. ఆ జనాల మధ్యకి అక్కడికి, ఇక్కడికి, ఆళ్ళ దగ్గరికి, ఈళ్ళ దగ్గరికి, ఆ కబుర్లు, ఈ కబుర్లు ఇలాంటి సాంగత్యాన్ని వదిలేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు కరోనా మొలానిలే. కరో కరోనాయే లేకపోతే ఇలాగ ఇళ్ళల్లో కాళ్ళెట్టుకుని ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమిటి? హ్మ్. ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. అవకాశం దొరికితే ఊరేగింతే మనకిష్టం. ఎందుకంటే ప్రపంచ జనుల యొక్క సాంగత్యంలో వాళ్ళకి ప్రపంచ విషయాలు అనేటువంటి భోజనం బాగా అందుతూ ఉంటుంది. అప్పుడే పొట్టకి ఎన్ని రకాలు తిన్నా మరి మనసుకి ఆ భోజనం తింటేనే తృప్తి కలుగుతుంది. దానికోసం వెంపర్లాడుతూ ఉంటాం. అవునా? కరోనా శరీర రక్షణ కోసం కట్టెయ్యబట్టి గాని, లేకపోతే అలాగే ఇంటినే పట్టుకుని ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఉండరు. మరి ఎందుకంటే ఉండలేరు వాళ్ళు. హ్మ్. కానీ తప్పదు గనక. అయితే నీకు జీవన్ముక్త స్థితి, ఆత్మానుభవం కలగాలి అంటే అనేక జనుల మధ్య ఉండుటను నిషేధించి తీరాలి. హ్మ్. ఈ విషయమై దక్ష స్మృతి ఇలాగ చెబుతోంది. ఎక్కడ ముగ్గురు భిక్షువులు కలుసుకున్నారో అక్కడ ఒక గ్రామం అయిపోతుంది. ముగ్గురు ముష్టివాళ్ళు కలిస్తేనే అది ఒక పెద్ద గ్రామం అయిపోతుందట. ముగ్గురి కంటే ఎక్కువ ఉన్నచో అది నగరం అయిపోతుంది. కనుక బుద్ధిమంతులకు వారు నగరమును గాని, గ్రామమును గాని చేరరాదు. మరియును రెండో వానితో కూడా కలిసి ఉండరాదు. రెండో వాడితో కూడా కలిసి ఉండరాదు. ఒంటరిగానే ఉండవలెను. ఎవడు గ్రామమును గాని, నగరమును గాని మిథునం అంటే రెండో వాడనమాట. మిథునమును గాని కలిగి ఉంటున్నాడో అనగా ఇద్దరితో గాని, ముగ్గురితో గాని, అంతకంటే ఎక్కువ మందితో గాని సంబంధము కలిగి ఉంటాడో అతడు తన ధర్మము నుంచి తప్పకుండా జారిపోతాడు. ఆ సాంగత్యం ఆ పని చేసేస్తుంది. అంతే. కాబట్టి జనులు సత్కరిస్తారని, గౌరవిస్తారని, పూజిస్తారని తలంచి
ఎవడు సన్యాసము తీసుకుంటాడో, అనగా కాషాయ వస్త్ర దండ కమండలాదులు ధరిస్తూ ఉంటాడో, అతడు నిజమైన సన్యాసి కాడు సుమా. ఎవడు ఆత్మజ్ఞాన పరాయణుడై ఏకాకి అయి వాసన రహితుడై ఉంటున్నాడో అతడే శాంతిని పొందుతున్నాడు. అతడే తప్ప ఇంక ఎవరును అటువంటి దివ్య శాంతిని పొందజాలరు. ఓ శిష్య, ఈ బ్రహ్మాండ మండలమునందు తత్వజ్ఞుడగువాడు ఒక్కప్పుడు కూడా దుఃఖమును పొందడు. ఈ బ్రహ్మాండం అనేటువంటి ఈ భూమండలంలో ఉన్నటువంటి వాడు తత్వజ్ఞము తన స్వరూపమునందు ఏకమై ఉన్న ఆ సద్వస్తువునందు తాను ఉన్నవాడికి ఎప్పటికీ దుఃఖము రాదు. ఎందుకనగా ఈ బ్రహ్మాండమంతయు పూర్ణుడనై నేనే కదా వ్యాపించి ఉన్నాను. నేను లేని తావున్నదా? లేదు. మరి అంతా నేనే కదా నిండి ఉన్నాను. ఆ నేనొక్కడనే కదా అని నిశ్చయించుకున్నాడు ఆయన. మరి దుఃఖమును దేని నుంచి పొందుతాడు? రెండవ వస్తువు నుంచే కదా ఎవరైనా దుఃఖం పొందేది. రెండవ వస్తువే లేనప్పుడు మరి దుఃఖము దేని నుంచి కలుగుతుంది? నీ మనసులో ఒక్క ఆలోచన కూడా లేదనుకో, ఏడుస్తావా నవ్వుతావా? ఏమీ ఉండదు. సుఖ దుఃఖాలు పోవాలంటే నీ మనసులో ఒక్క ఆలోచన కూడా లేకపోతే చాలు. ఉం? నీ మనసులో 1,000,000 ఆలోచనలు పెట్టుకొని ఈ దుఃఖాలు పోవాలా, సుఖాలు రావాలి అంటే వస్తాయమ్మా? వీటి నుంచి నీకు సుఖ దుఃఖాలు రావడానికి కారణం నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలే. కాబట్టి రెండవ వస్తువు ఉందనుకో, నువ్వు తప్ప నీ మనసులో ఇక రెండోది లేదనుకో, అప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి కలుగుతుంది? కలగదు. ఇంకా ఎవడు తన ఆత్మయందు రమిస్తూ ఉంటాడో అతనికి ఆత్మారాముడు అని పేరు. భలే వచ్చింది ఇప్పుడు ఇక్కడ. ఒక్క 10 నిమిషాల క్రితం మన సత్సంగంలో పెట్టాను చూడు. అదేగా ఆత్మారాముడు అంటే. ఇక దీనిలో ఇది ఉంటుందని ఎవరికి తెలుసు? ఎవడు తన ఆత్మయందు రమిస్తూ ఉంటాడో అతనికి ఆత్మారాముడు అని పేరు. ఆ ఆత్మారాముడు విషయములు ప్రాప్తించడం వల్ల గాని విషయానుభవముల వల్ల గాని ఒకప్పుడును సంతోషమును పొందడు. సీతమ్మ తల్లి ఎంత భోజనం పెట్టినా సరే ఆయనకు చాలా అండం లేదు. సంతోషం ఎలా కలుగుతుంది? అది ఒక వస్తువు నుంచి వచ్చేటువంటి ఆహారం కదా మరి. ఎంత తింటే తృప్తి తీరుతుంది? తీరదు. ఎప్పుడైతే ఆత్మారామ అనుభవాన్ని పొందుతాడో అప్పుడు తృప్తి పడతాడు. తెలిసిందా? మరి అదే. కాబట్టి విషయము తుచ్చములని తలంచుట వల్ల అనగా విషయజన్య సుఖములు క్షణికములని తెలుసుకున్నందువల్ల విషయభోగములు అతని ఏమాత్రము సంతోష పెట్టడము తృప్తి చెందించజాలవు. మధురములకు అందు చిగుళ్లను ఆస్వాదించి ఆనందించు ఏనుగు చేదుగల వేప చిగుడును ఆనందిస్తుందా? అట్లే ఆత్మానందము అనుభవించు వారిని ఈ విషయ ఆనందములు తృప్తి కలిగిస్తాయా? ఎంత భోజనం తిన్నా పంచభక్ష పరమాణాలతో ఊరందరికీ వండిన భోజనం తిన్నా తృప్తి కలగటం లేదు హనుమకి. ఇంక వీడిని ఎలా తృప్తిపరుస్తాను అనుకుంటుంది ఆవిడ. ఎలా తృప్తిపరుస్తుంది? అసలు నువ్వు రోజే ఏం తింటావయ్యా అని అడిగింది అనమాట. ఆత్మారాముడిని తింటూ ఉంటానమ్మా, ఆత్మారాముడిలో ఉంటూ ఉంటానమ్మా అన్నాడు. అంతే. తృప్తి అన్నది తన స్వరూపం నందు తాను రమించున్నప్పుడే నిజమైన తృప్తి కలుగుతుంది. తన్ను తాను అనుభవిస్తున్నప్పుడే నిజమైన తృప్తి కలుగుతుంది, నిజమైన శాంతి కలుగుతుంది. అటువంటి శాంతి గలవాడే ఆత్మారాముడు. అమ్మా, ఇక మిగతావి ఏవి కూడా ఎప్పటికీ తృప్తిని కలిగింపజాలవు. ఎవనికి భోగ వస్తువులు సిద్ధముగానున్నను వాటిని అనుభవించాలి అనేది కోరిక ఉండదో, ఎవనికి అప్రాప్త వస్తువులు విషయమై కావాలి అన్న కోరిక ఉండదో,
ఎవడు తన ఆత్మయందే రతిగలిగిన వాడై ఉంటాడో అట్టివాడు ప్రపంచమునందు కోట్ల జనులలో ఏ ఒక్కడో ఉంటాడు. లేక ఆ ఒక్కడు కూడా దుర్లభుడే. ఆ ఒక్కడు కూడా దొరకడు. ఎవడికి భోగ వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. అన్నీ అవరే ఉన్నాయి మన చుట్టూ, మన ఇంట్లో. మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. హ్మ్. అయినా సరే వాటిని అనుభవించాలని కోరిక ఉండదో, ఎవడికి అప్రాప్త వస్తువుల విషయమై అయ్యో నాకిది లేదు, అది కావాలని ఉండదో, ఎవడు తన యందే ఆత్మరతి కలిగి ఉంటాడో, హ్మ్. ఎక్కువగా చెప్తూ ఉంటాను కదా ఒక శ్లోకం, యస్వాత్మిరతిరేవస్య ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తన యందే తానే సదా సదా రమించే వాడికి ఆనందం కోసం ఏం పని చేయాలి? హ్మ్. అటువంటి వాడు ప్రపంచంలో కోట్ల జనుల్లో ఏ ఒక్కడో ఉంటాడు. లేక ఆ ఒక్కడు కూడా దుర్లభుడే. ఇక ఈ జగత్తులో ముముక్షువులు అనేకులు కనపడుతూ ఉంటారు. చాలా మందే ఉన్నారు ముక్తి కోరేవారు. హ్మ్. అలాగే భోగపరులు కూడా అనేకులున్నారు. హ్మ్. కానీ భోగ మోక్షముల రెండిటిని విడిచి ఆశారహితుడై ఉన్న మహాత్ముడు దుర్లభుడు సుమా. ఉం? అవును. గీత యందు భగవానుడు కూడా దీని గురించి ఇలాగే చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుషుల్లో ఒకానొకడు మాత్రమే అంతఃకరణ శుద్ధి, ఆత్మ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. కోటాను కోట్ల జనాల్లో ఒకడే అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. ఈ మాయామోహంతోటి విషయాలతో కూడినటువంటి ప్రపంచ విషయ వ్యామోహాలతోటి నిండిపోయిన ఈ అంతఃకరణ అంతా కూడా అశుద్ధపడిపోయింది. దీన్ని నేను శుద్ధి చేసుకోవాలి అని ఈ అంతఃకరణను ప్రకాశింపచేస్తున్న పరమాత్మను నేను అనుభవానికి తెచ్చుకోవాలని వేల వేల కొలది మనుషుల్లో ఏ ఒక్కడు మాత్రమే ప్రయత్నం చేస్తాడు. అయితే వారిలో కూడా అనేక మంది ప్రయత్నం చేస్తారు. ఏ ఒక్కడో ఆత్మను యథార్థంగా తెలుసుకుంటాడు అని భగవంతుడు చెప్పాడనమాట. ధర్మార్థ కామ మోక్షేషు జీవితే రమణే తథా కస్యాప్యుదార చిత్తస్య హేయోపాదేయతానహి. ఓ ఈ శిష్య, ఈ ప్రపంచమున ధర్మ అర్థ కామ మోక్షముల యందు గాని జీవించుట యందు గాని మరణించు విషయమునందు గాని ఎవడు ఉదాసీనుడై ఉంటాడో, కదా, బతికి ఉండడం చచ్చిపోవడం అన్న విషయంలో కూడా ఎవడు ఉదాసీనుడై ఉంటాడో, ధర్మార్థ కామ మోక్ష విషయాల యందు కూడా ఉం, ఎవడైతే ఉదాసీనుడై ఉంటాడో, ఎవనికి అహంకార వృత్తి గాని ఎవరికి సుఖ ఆకార వృత్తి గాని దుఃఖాకార వృత్తి గాని ఉండదో, అంటే ఆలోచన సుఖాన్ని గురించిన ఆలోచన గాని దుఃఖాన్ని గురించిన ఆలోచన గాని ఉండదో, ఎవడు తన ఆత్మయందే శాంతుడై ఉంటాడో అట్టివాడు అరుదు సుమా. సుఖ దుఃఖములు రెండూను సాపేక్షికాలు. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండదు. వెలుగుని విడిచి చీకటి గాని, చీకటిని విడిచి వెలుగు గాని ఎలాగ ఉండవో ఉంటాయా? ఉండవు. అలాగే మరి సుఖ దుఃఖాలు కూడా అంతే. సుఖాన్ని విడిచి దుఃఖం ఉండదు, దుఃఖాన్ని విడిచి సుఖం ఉండదు. సుఖం ఉంది అంటే దుఃఖం ఉన్నట్లే, అంతే. దుఃఖం ఉంది అంటే సుఖం ఉన్నట్లే. ఏంటండి సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది అంటారు, దుఃఖం లేకపోవడమే సుఖం కదా అంటాం కదా. కానీ దుఃఖం ఉండి తీరుతుంది అంటుంది వేదాంతం. వేదాంతమే కదా మన అనుభవం కూడాను. మరి ఎప్పుడూ సుఖమే ఉంటే ఇక మరి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దుఃఖం కలగదు కదా. కాబట్టి ఎందుకంటే ఎవరికి సుఖం కలుగుతుందో వాడికి దుఃఖము కలగక మానదని తెలుసుకో. ఇవాళ ఇలా సుఖంగా ఉన్నావంటే ఇలాగే ఉంటానని అనుకోక, తప్పకుండా నీ వెనకాతల దీని వెనకాతల దుఃఖము వస్తూనే ఉంటుంది. దుఃఖానంతరము
సుఖము కలుగుతూ ఉంటుంది. హ్మ్. కాన నీవు ఈ రెండిటిని విడిచి ఆత్మానందముతో మెలుగుము. ఓ కుమారా! విశ్వము లయమగుటయందు గాని ఎవరికి ఇచ్ఛ లేదో, ప్రపంచ స్థితి యందును ఎవనికి ద్వేషము లేదో, అనగా ప్రపంచము ఉండుగాక, లేకుండుగాక. ప్రపంచంలో మనకెందుకు ద్వేషం? హ్మ్. హ్మ్. ఉంటే దాని పాటికి అది ఉంటుంది. అంతే. నీకెందుకు? లేకపోతే లేకుండా పోతుంది. నీకెందుకు? హ్మ్. ఉండుగాక. దాని నిమిత్తమేని ఏమాత్రమే లేని వాడై, తనను విశ్వమునకు సాక్షిగాను, అధిష్టానముగాను తెలుసుకునే స్థితుడై ఉంటాడో, అతడే కృతకృత్యుడు సుమా! అతడే ధన్యుడు, పూజ్యుడు అవుతాడు. దేన్ని తెలుసుకోవడంకు గొప్ప ఘనత అన్నట్టు, నాకది తెలిసింది, ఇది తెలిసిందంటే గొప్ప ఘనుడను, తెలివైనవాడును అన్నట్టు. హ్మ్. ఏమీ తెలియలేదు బాబోయ్ నాకు అంటూ దుఃఖితుడైనట్టు. ఏమిటి నీకు తెలిస్తే ఏమిటి? తెలియకపోతే ఏమిటి? హ్మ్. హ్మ్. ఏదో అదా తెలిసింది. ఉంటుందా మరి? ఉండట్లేదు. ఇదేదో తెలియలేదు. ఉంటుందా? హుహు. మరి దాని మీద నీకెందుకు ఆసక్తి? హ్మ్. ఎవడైతే ఈ రహస్యాన్ని తెలుసుకొని, ఈ జగత్తంతా కూడా ఉండుటయందు గాని, లేకుండుటయందు గాని నిమిత్తము లేకుండా ఉన్నవాడై, ఈ ఉండుట, లేకుండుట అన్న దానికి సాక్షి అయి, అధిష్టానము తానేనని తెలుసుకొని ఉంటాడో, అతడే కృతకృత్యుడు, ధన్యుడు, పూజ్యుడైన, యోగ్యుడైన వాడు అని హ్మ్. అర్థమమ్మా. అద్వైతమగు ఆత్మజ్ఞానము ద్వారా నేను కృతార్థుడనైతినను బుద్ధి కూడా ఎవడికి ఉత్పన్నము కాదో, హ్మ్. అద్వైతమగు ఆత్మజ్ఞానము ద్వారా నేను పొందవలసిన దాన్ని పొందాను అన్న బుద్ధి కూడా ఎవడికి ఉత్పన్నం కాదో. నువ్వు పొందవలసిన దాన్ని పొందావు. పొందానని నువ్వు చెప్పడానికి అక్కడ ఎవడున్నాడు? లేడు కదా! హ్మ్. మళ్ళీ చెబుతున్నాడంటే అది అక్కడ మళ్ళీ కాదు. రెండో వాడు అద్వైతం గాదు. హ్మ్. ఆహారాది క్రియలు చేయుచున్నను ఎవడు శరీర సంబంధమగు సుఖ దుఃఖములను పరిగణించకుండా ఉంటాడో, శరీరం, ఆహారాది శరీర సంబంధములు అగు సుఖ దుఃఖములు చేస్తూ క్రియలు చేస్తూ ఉన్నను, ఈ శరీర సంబంధమైన సుఖ దుఃఖాలను ఎవడు పట్టించుకోకుండా ఉంటాడో, మరియు బాహ్యేంద్రియ వ్యాపారములు జరుగుతూ ఉన్నా అజ్ఞానియగు మూర్ఖుని వలె ఎవడు దుఃఖించడో, నిలుచున్నా, కూర్చున్నా, చూస్తోన్నా, వింటోన్నా, తింటోన్నా ఎవడు సమాహిత చిత్తుడై ఉంటాడో అతడే ధన్యుడు. అట్టివాడే పరబ్రహ్మ స్వరూపుడు. కాబట్టి ఏది ఏది జరుగుతున్నా అన్నిటి యందు సాక్షిగా ఉంటూ, మరి తన స్వరూపమందు తానే నిలిచి ఉంటాడో అతడే పరబ్రహ్మ స్వరూపుడు. ఓ ఈ శిష్య, ఎవనికి సంసార సాగరము నశించిపోయిందో వాడికి విషయ భోగములందు ఇచ్ఛ ఉండదు. ఇంకేముంది? నీరే లేకపోతే హ్మ్. ఇక్కడ చెరువే ఉంటుంది. ఇక సాగరమే హరించిపోయింది. హ్మ్. సంసార సాగరం. వాడికి అక్కడ సంసారం ఉంటేనే కదా విషయ భోగాలుంటాయి. అంతే. నీరుంటేనే కదా కప్పలో, క్రిములో, పాములో చేరుతాయి. హ్మ్. హ్మ్. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 16 వేల చేరు గదరా సుమతి. అవునా? హ్మ్. విషయ సంసారం ఉంటేనే కదా సుఖ హ్మ్. దుఃఖాది భోగాలుంటాయి. అక్కడ విషయ సంసారం అనే నీరే లేదు. హ్మ్. ఇక విషయాలు అందించే పదార్థాలే ఉండవు కదా! ఉండవు. కాబట్టి ఎవరికి సంసార సాగరం అంతా నశించిపోయిందో వాడికి విషయ భోగములేందు ఇచ్చే ఉండదు. హ్మ్. మరియును వారి నుంచి విరక్తులను కావలను అనేది కోరిక కూడా ఉండదు. ఆ! ఇంక విరక్తి రావడానికి అక్కడ ఏముంది? ఏమి లేదు కదా! ఏదన్నా ఉంటే దాని మీద నేను దృష్టి పెట్టుకోకూడదులే, దాన్ని నేను కోరుకోకూడదులే అని వదలాలి. హ్మ్. ఏమీ లేదు దాన్నేం వదులుతావి? అంతే. హ్మ్. అతని యొక్క మనస్సు మరియు ఇంద్రియములు మొదలగునవి బాలుని వలె లేక ఉన్మత్తుని వలె ఊరికే వ్యాపారాలు చేస్తున్నట్టున్నను వాటి యందు ఏ ప్రత్యేకత ఉండదు. ఏం చేస్తున్నావురా బాబు అంటే ఏమీ చేయట్లేదంటాడు. హ్మ్. చెట్లెక్కుతుంటాడు, పుట్లెక్కుతుంటాడు, గట్లెక్కుతుంటాడు, ఎగురుతుంటాడు, గంతుతుంటాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు అంటాడు. హ్మ్. హ్మ్.
ఇది ఎప్పుడో భగవాన్ చెప్పిన మాట కాదు గానీ, నేను మా ఇంట్లో మా మామల దగ్గర చూస్తుండేదాన్ని. ముఖ్యంగా మనోజ్ఞ హ్మ్. ఏదో పనులు చేస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడదు. దాని పని ఏదో చేసేసుకుంటూ ఉండేది చిన్నప్పుడు. "ఏం చేస్తున్నావమ్మా మను" అంటే, "ఏం చేయట్లేదు నానమ్మ నేను" అనేది. ఎంత పనో ఇంక చెప్పలేనంత పని చేస్తూ ఉండేది. హుహు. కానీ "ఏం చేయట్లేదు నానమ్మ" అనేది. ఇదేననమాట. ఇప్పుడు భగవాన్ చెప్పిన మాట దాన్ని చూసేసరికి గుర్తొచ్చేదనమాట. హ్మ్. అది ఏదో చేస్తూ ఉంటుంది. దాని నుంచి ఏది ఆశించదు. అదే. కాబట్టి చేస్తున్నది చేయంది. హ్మ్. అందుకే బాలుడితో పోలుస్తారు జ్ఞానిని. హ్మ్. ఏదేదో శరీరంలో జరిగిపోతూ ఉంటుంది. హ్మ్. కానీ ఏమో ఏదో చేస్తున్నామంటే చేస్తుంది. కానీ ఏమిటి అంటే ఏమో తెలీదు. ఏదో ఏమో ఏదో ఎందుకో ఆ! సరేలే అంటుందంతే. హ్మ్. అలాగా పిల్లలు అలా ఉంటారు వాళ్ళు. అవును. అలాంటి జ్ఞాని కూడా ఉంటాడు. అది ఉదాహరణ కోసం అన్నమాట. హ్మ్. హ్మ్. కాబట్టి బాలుని వలె లేక ఉన్మత్తుని వలె వ్యాపార శూన్యములు అయి ఉంటాయి. మరియును వాని శరీర శ్రేష్టలు కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. ఒక ఏదో ఒక ఆశతో చేస్తే దాని ఫలితం వస్తుంది. హ్మ్. ఏ ఆశ లేకుండా చేస్తూ ఉంటాడు. ఏ ఫలితం రాదు కాబట్టి ఆ పని వ్యర్థం. అవునా? హ్మ్. హ్మ్. అతని ఇంద్రియములు బలరహితములైపోతూ ఉంటాయి. ఆ పనులు చేయడం కోసం ఏ ప్రయత్నాలు చేయవిక. హ్మ్. తన ఎదుట ఉన్న విషయములను నిర్ణయించుటకు కూడా శక్తి లేకపోవుట చేత ఆ విషయం గీతేందో చెప్తాను. ఎదురుగుండా విషయాలుంటాయి. ఇది ఇది, ఇది అది, అది ఇంత గొప్పది, ఇంత చెడ్డది అనేటువంటి దాని మీద కూడా ఆసక్తి పోయింది ఆ! వాడికి. ఏం నిర్ణయిస్తాడు? ఏమి నిర్ణయించదు. ఎందుకంటే దాని మీద ఆసక్తి లేకపోవడం వల్ల, దాని వివరాలు తెలియకపోవడం వల్ల దాని గురించి చెప్పే శక్తి లేదు. హ్మ్. ఇప్పుడు మనకు అంతే కదా! ఆత్మజ్ఞాన స్వరూప ఆనందం పట్ల హ్మ్. హ్మ్. మరి దాన్ని విలువ తెలియకపోవడం వల్ల దాన్ని వివరించి చెప్పుకునే శక్తి సరిపోవడం లేదు. అంతే కదా! మరి విషయాల పట్ల విరక్తి కలిగిన వాడు వాటిలో సంచరిస్తూ ఉన్నను దాని గురించి వాడు మరి తిరిగి నిర్ణయించుకోవడానికి ఏ శక్తి ఉండదు. హ్మ్. ఏం చెప్పమంటే ఏం చెప్తాడు? చెప్పలేడు. హ్మ్. అందుచేత దీని గురించి గీతయందు కూడా ఇలా చెప్పబడింది. యాని సా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఏ ఆత్మజ్ఞాన రూప రాత్రి యందు సమస్త భూతములను నిద్రపోతూ ఉంటాయో దాని యందు జ్ఞాని మేల్కొనుచున్నాడు. సమస్త భూతములను ఏ అజ్ఞాన రూపమందు పగటి యందు మేల్కొని ఉంటున్నాయో దాని యందు జ్ఞాని నిద్రిస్తున్నాడు. హ్మ్. సమస్త జీ సమస్త జీవులును ఎప్పుడు మేల్కుంటారు? అజ్ఞాన రూప పగటి యందు ఆ! మేల్కొని ఏవో ఏవో వాళ్ళకి తోచినట్లుగా వ్యవహారాలు చేసేస్తూ ఉంటారు. దాని యందు జ్ఞానం నిద్రపోతూ ఉంటట. హ్మ్. హ్మ్. అజ్ఞానం ఉండదు కదా! ఆ! ఆత్మజ్ఞాన రూప తన్ను తానెరిగిన ఆత్మజ్ఞాన రూప రాత్రి యందు సమస్త లోక విషయాలు కలిగిన ఈ జీవులందరూ నిద్రపోతూ ఉంటారో దాని యందు అతడు హాయిగా మేల్కొనుంటాడు. ఆత్మజ్ఞానం తన స్వరూపమునెరిగిన జ్ఞానమునందు హ్మ్. మేల్కొనుంటాడు. లోక జీవులందరూ నిద్రపోతూ ఉంటారు. హ్మ్. తాను మేల్కుంటాడు. హ్మ్. తమ స్వరూపమును తాను ఎరుగక ఈ అజ్ఞానం అనేటువంటి పగటి యందు జనాలు ఆ విషయాల్లో రమిస్తూ ఉంటారో దాని పట్ల అతడు నిద్రపోతూ ఉంటాడు. హ్మ్. 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 మన పగలేమో ఆయనకి రాత్రి, ఆయన రాత్రేమో మనకి పగలు. అవునా? హ్మ్. అంటే మరి మన రాత్రి ఆయనకి పగలంటే ఆయన దెయ్యమా? నిశాచరులు తిరుగుతుండేదా? అవునా? కాదు. ఆ! ఆత్మరతే. ఆ! ఆత్మస్వరూప నిష్టయందు మాట అతను. హ్మ్. 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 ఆ! నజాగర్తిన నిద్రాతి నోన్మీలతి న మీలతి అహో పరదశా క్వాపి వర్తతే ముక్త చేతసః. ఓ శిష్యా జ్ఞాని ఇటువంటి పగటి యందు మేల్కొని ఉండడు. మనందరం ఏది పగలనుకొని ఈ జగత్ విషయాల్లో తిరుగుతూ ఉంటామో వాటి పట్ల అస్సలు తన ధ్యాసే లేదు. హ్మ్. ఎందుకంటే మేల్కొని ఉన్నవాడు
కంటి రెప్పలను తెరిచి ఉంచాలి కదా! ఆ! అనగా బాహ్య విషయాలను చూడ్డాలు, స్మరించడాలు చేస్తూ ఉంటాడు. హ్మ్. జ్ఞాని బాహ్య వస్తువుల్ని చూడడు, స్మరించడు. హ్మ్. కనుకనే అతడు మేలుకోలేదని చెప్పడానికి కారణం. అది. కళ్ళుంటాయి కానీ బాహ్య వస్తువుల్ని చూడడు. అంతే. చెవులుంటాయి బాహ్య విషయాలని వినడు. నాలుకుంటుంది బాహ్య విషయాలని ఏమాత్రము రుచి రుచిని గాని, శబ్దాన్ని గాని చెయ్యదు. హ్మ్. నోరు. హ్మ్. ఇట్లా అన్నీ ఉంటాయి. కానీ ఆ విషయ సంబంధ వ్యవహారం ఏమీ చేయకుండా ఉండడమే హ్మ్. అతడికి నిద్ర. కాబట్టి జ్ఞాని బాహ్య వస్తువుని చూడడు, స్మరించడు. కనుకనే అతడు మేలుకోలేదని అర్థం అన్నమాట. హ్మ్. వాటిలో వాటి పట్ల మేలుకోలేదు. అంతే విషయాల పట్ల నిద్రపోతున్నాడు. తన పట్ల తాను మేల్కొని మేల్కొని ఉంటాడు. కనుకనే అతడు మరియును జ్ఞాని నిద్రించుట కూడా లేదు. ఎందుకంటే నిద్రించువాడు కంటి రెప్పలు మూసుకుంటాడు. హ్మ్. అవునా? అందువల్ల అతడు బాహ్య పదార్థాలను వేటిని చూడలేడు. హ్మ్. జ్ఞాని అన్నచో బాహ్యములకు సమస్త పదార్థములను పరబ్రహ్మ స్వరూపముగా చూస్తుంటున్నాడు. అది. కళ్ళు తెరిసినా అతడికి తన స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఇట్టి జ్ఞానికి ఎట్టి దశ కలుగుతుందో చెప్పనా? హ్మ్. ఆహా! ఇటువంటి వానికి గల దశను ఏమని వర్ణింపగలనయ్యా? శాంత చిత్తుడగు జ్ఞానికి ఒకానొక అప్రాకృతమగు ఉత్కృష్ట తురీయావస్థ కలుగుతుంది. ఈ ప్రకృతికి సంబంధం లేని ఒక ఉత్కృష్టమైన స్థితి కలుగుతుంది. ఆ దశను వర్ణించుటకు చర్మమయమైన ఈ నోరు చాలదు. హ్మ్. అది దీనికి అతీతమై ఉంటుంది. ఓ శిష్యా, జ్ఞానియగు జీవన్ముక్తుడు సుఖదుఃఖములయందు అంతటను స్వతశ్చిత్తుడు. నువ్వు బాహ్యంగా తెలుసుకోవాలి అంటే ఒకవేళ హ్మ్. ఇప్పుడు ఎలా ఉంటాడు? సుఖ దుఃఖములందు అంతటను స్వతసిద్ధు స్వస్థ చిత్తుడై ఉంటాడు. అజ్ఞాని సుఖము వచ్చినప్పుడు సంతోషముతోనూ, కష్టము వచ్చినప్పుడు శోకముతోనూ ఉంటాడు. హ్మ్. జ్ఞాని సుఖ దుఃఖములను, హర్ష శోకములను సమానంగా చూస్తూ ఆత్మానందంలో మగ్నుడై ఉంటాడు. హ్మ్. సుఖం, హ్మ్. దుఃఖం, హ్మ్. అంతే. దాన్ని పట్ల రియాక్షన్స్ ఏమి ఉండవు అతడికి. అదే. అలా అలా తెలుసు కదా! ఆ! ఆ! తె తె తెలుసుకోవడం అనేది కూడా అక్కడ లేదు. ఆ! హ్మ్. అజ్ఞాని మిత్రుల యందు రాగాన్నిను, శత్రువుల యందు ద్వేషాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. హ్మ్. తనకిష్టమైనట్టుగా తన తోటివారో, తన బంధువులో, తన మిత్రులో, లేతే తన సేవకులో ఉంటూ ఉంటే అహంకి మురిసి మొక్కలైపోతూ ఉంటాడు. తనకి వ్యతిరేకంగా ఉన్నాడా, వాడిని చూస్తే వీడికి చిరాకు, చిందులు. హ్మ్. హ్మ్. అంటే ఇవి 2 కలుగుతున్నాయంటే నీకు మరి అజ్ఞాన దశ అంటే. రాగద్వేషాలు. హ్మ్. ఏమిటి రాగం? నీ మీద నీకు రాగం. దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ద్వేషం కలుగుతూ ఉంటాయి. అలా ఎవరికి కలుగుతూ ఉంటాయో అతడు అజ్ఞాని. హ్మ్. అజ్ఞాని మిత్రుల యందు రాగాన్ని, శత్రువుల యందు ద్వేషాన్ని ప్రకటిస్తాడు. జ్ఞాని శత్రుమిత్రులను సమానులుగా చూస్తాడు. జ్ఞాని విషయవాసన రహితుడై, జీవన్ముక్తుడై నిరంతరము ఆత్మానందమును అనుభవిస్తూ ఒకే రీతిగా ఉంటాడు. శత్రువులైనా, మిత్రువులైనా సమానమే. ఏముంది? ఈ శత్రుత్వము, మిత్రుత్వము ఎందుకు కలుగుతుంది? వారి శరీరానికి అనుగుణమైన ప్రారంభ కర్మలు వారు చేసుకుంటున్నారు. హ్మ్. అవునా? అంతే. దాని పట్ల నీకెందుకు రాగద్వేషాలు? అని తెలుసుకుంటే ఇంక వాడికి శత్రువు, మిత్రువు ఉండడు. హ్మ్. అప్పుడు సమానంగా ఉండగలుగుతాడు. హ్మ్. జ్ఞాని విషయ వాసన రహితుడై, జీవన్ముక్తుడై నిరంతరము ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఒకే రీతిగా ఒలిగెందుతూ ఉంటాడు. భగవద్గీతలో ఇంకొక శ్లోకం అన్నమాట. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్ జిఘ్రన్నస్మిన్ గ్రహణన్ వదన్ వ్రజన్. ఈ హితాని హితైర్ముక్తో ముక్త ఏవ మహాశయః. అంతటా చూచుచు, వినుచు, తాకుచు, వాసన చూచుచు, వినుచు, గ్రహించుచు, మాట్లాడుచు, నడుచుచు జ్ఞాని ఇచ్ఛా ద్వేష రహితుడై ఉంటాడు. ఏ పని దేహేంద్రియ మనోబుద్ధులతో చేయబడుతున్నా సరే దేని పట్ల ఇష్ట, అనిష్టం అన్నది లేకుండా ఉంటాడు. హ్మ్. దేహేంద్రియ మనోబుద్ధులు ఆ పనులన్నీ చేసేస్తూ ఉంటాయి. అది.
కానీ అంతరంగంలో ఇష్టం, అనిష్టం అన్నది ఉండదు. ఉమ్, అతని చిత్తం ఎల్లప్పుడూ పరబ్రహ్మమునందే నిమగ్నమై ఉంటుంది. అందువలనే అతడు జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. హ్మ్. అంతరంగంలో ఏ విధమైనటువంటి చలనము ఉండదక్కడ. ఇంద్రియాలు, ఆ మనోబుద్ధులు వాటి ప్రారంధానికి ఏ పనులు జరుగుతున్నాయో, జెయ్యాలో అవి జరుగుతున్నాయి. ఉమ్. నాకు ఇచ్చ, అనిచ్చ పెట్టుకుంటే మాత్రం వచ్చేదేముంది? ఏం ఉండదు అక్కడ. ఇంక పెట్టుకోవాలన్నది కూడా ఉండదు. తను ఉమ్, తానే పట్టుకొని తానే తానయ్యున్నాడు. వీటిని తాను పట్టుకోవడం ఎందుకు? పెట్టుకోవడం ఎందుకు? హ్మ్. ఉమ్, కాబట్టి అతడి పట్ల ఈ మాటలు కూడా చెల్లవు. హ్మ్. ఇక జీవన్ముక్తుడగు వాడు ఎవరిని నిందించడు. ఎవరినైనను స్తుతించడు. ఎవరిని తిడతాం? ఎవరిని పొగుడుతాం? పైగా దేనికి హర్షింపడు, దేనికి శోకింపడు. అనగా ఒకడు తనకు ఆదర సన్మానాలు చేసి తను గొప్పవాడు అంటోన్నా వారిని స్తుతింపడు. ఆహా! అనుకోడు. అలాగే ఒకడు నిరాదరణము చేసిన వాడిని దూషించడు. ఉమ్, మిక్కిలి మంచి భోజనాదులు దొరికినప్పుడు హర్షించడు. అవి దొరకకపోతే దుఃఖించడు. మరియును శరీర నిర్వహణమునకు మించి ఏ వస్తువుని తీసుకోడు. శరీరం జీవించి ఉండాలి కాబట్టి దానికి తగిన అంత మాత్రమే తీసుకుంటాడు. ఇక మించిందేది అతడు తీసుకోడు. లేక దేనినైనా నువ్వు తీసుకొని ఇంకొకరికి ఇచ్చుటకు ప్రయత్నింపడు. ఏదైనా తీసుకుని పోన్లే ఇది మనం తీసుకుందాం. నాకొద్దు కాబట్టి ఇంకెవడికో ఇస్తానులే అని కూడా అనుకోడు. ఉమ్, ఒకరి నుంచి ఒకరికి ఇప్పించుటకు చూడడు. ఉమ్, ఇతరము తనలో తానే నిరంతరము ఆనంద నిమగ్నుడై ఉంటాడు. ఏదో తీసుకోవడాలు, ఎవరికో ఇవ్వడాలు, ఎవరికో ఇప్పించడాలు అసలు ఇవేమీ ఉండవు. ఇతరమే లేదు అక్కడ. అంటే నిరంతరము తనలో తానే ఉంటాడు. ఉండడం ఉమ్, ఒకటే ఎవరికి ఏది ఇప్పిస్తాడు? ఉమ్, దేన్ని తీసుకుంటాడు? దేన్ని ఇచ్చి ఆహా! ఎంత గొప్ప పని చేశానో అంటాడు. ఉమ్, దేన్ని తీసుకొని ఆహా! నాకు గాబట్టి ఇంత గొప్పదొచ్చిందనుకుంటాడు. ఉన్నవాడు వాడొక్కడే కదా! ఉమ్, ఎంత గొప్ప పెద్ద అల వచ్చినా సాగరం ఆహా! అని సంతోషిస్తుందా? లేదు. అలలు ఏమీ రాకపోతుంటే అయ్యో! ఎంత దీనంగా ఉన్నానో అని దుఃఖిస్తుందా? లేదు. కదా మరి! ఉమ్, హ్మ్. అలా ఉంటాడు. ఉమ్, ప్రశ్న గురుదేవా! లోకులు దిగంబరులను, భిక్ష తీసుకొని జీవించే వారలను జీవన్ముక్తులను తలుస్తూ ఉంటారు. ఇది నిజమేనంటారా? లోకులందరూ కూడా దిగంబరులుగా ఉండి భిక్ష. అంటే విభూదులవి రాసుకొని, జుట్టు ముడులు వేసుకొని, కాషాయాంబరాలు కట్టుకున్న వాళ్ళని, భిక్ష తీసుకునే వాళ్ళని, తీసుకొని జీవించే వాళ్ళని జీవన్ముక్తులంటారండి. ఇది నిజమంటారా? అంటే స్వామి చెప్తున్నారు. సంసారమునందున్న వారు సకాములు. సకాముడగు వాడు నిజానిజములు తెలుసుకోలేడు. సకాములు ఏదో ఒకటి కావాలి అన్న కోరిక కలిగిన వారు నిజాన్ని, అబద్ధాన్ని తెలుసుకోలేరు. ఉమ్, ఇతడు జ్ఞాని అని, ఇతడు అజ్ఞాని అని, ఇది సత్యమని, ఇది అసత్యమని తెలుసుకునే వివేకం అతడికి ఉండదు. సంసార విషయాల్ని అనుభవించడమే అంతే. జీవిత లక్ష్యం అని అనుకునేవాళ్ళు ఎవడిని జ్ఞానని, ఎవడు అజ్ఞానం ఎలా తెలుస్తుంది? తెలీదు. వాడికి తెలీదు. ఉమ్, అంచేత అతడు గుర్తించలేడు. ఉమ్, అందువలన దంబాచారులకు వీరు దిగంబరులై తిరుగుతూ అమాయకులకు శిష్యులకు ఉపదేశించుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా! ఉమ్, నిజమైన జ్ఞానం, వీడు నిజమైన అజ్ఞానం ఏం తెలుస్తుంది? వాడి వేషాల్ని, వాడి భాషల్ని చూసి వాడు అడుక్కు తింటున్నాడు కాబట్టి ఇతడు జ్ఞాని, జీవన్ముక్తుడే అనుకుంటారు. ఉమ్, ఎందుకంటే వీళ్ళు అడుక్కు తినడం లేదు. అలా జడలు వేసుకోవట్లేదు వీళ్ళు. ఉమ్, కాషాయాలు కట్టుకోవట్లేదు. బూడిద పెట్టుకోవట్లేదు. ఇంకా ఏ మఠంలోనో ఉండడం లేదు. కాబట్టి మేము చేస్తున్న పనుల కంటే వాళ్ళు విలక్షణమైన పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు విరాగులు, జ్ఞానులును అనుకుంటారు పాపం వీళ్ళు. ఉమ్, హ్మ్. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి అంత వివేకం ఉండదు. అది. అందువల్ల ఈ దంభాచారులు అయ్యేవాళ్ళు అమాయకులైన వీళ్ళకి ఉపదేశిస్తూ ఉంటారనమాట. ఉమ్, మరియును ఒకని వద్ద ధనమును తీసుకొని ఇంకొకరికి ఇచ్చుచుందురు.
నిమిత్తము కొరకు మఠాదులను కూడా ఏర్పరుస్తూ ఉంటారు. అట్టి దంభాభిమానులు ఎన్నటికిని జీవన్ముక్తులు కాగలరు. ఎవరైనా కొంచెం డబ్బులవి ఎక్కువ ఉన్న శిష్యుల దగ్గర నుంచి విరాళాలుగా డబ్బులు తీసుకొని మళ్ళీ ఎవరికో ఇస్తూ ఆశ్రమాలను పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళు దంభ అభిమానులై ఉన్నారు. దంభాభిమానులు ఎప్పటికీ జీవన్ముక్తులు కారు. వారు కూడా శిష్యులతో సమానులే. శిష్యులు సంసార విషయాల్లో ఆసక్తులై ఉంటారు. వీరు మఠాల ఆశ్రమాల శిష్యుల విషయాలతో ఆసక్తులై ఉంటారు. అవునా? అంతే. అంతే. వాళ్ళకి వీడికి వాళ్ళు ఆసక్తులే, వీళ్ళు ఆసక్తులే. కాబట్టి సకాములే. వారు వారి కామనా పూరణ కోసం ఆయా వేషాలు వేయుచూ శిష్యుల్ని వంచిస్తూ ఉంటారు. వారి వారి అవసరాల కోసం మరి ఆయా వేషాలు వేసుకుంటూ శిష్యుల్ని వంచిస్తూ ఉంటారు. ఎవని హృదయము విషయ ఆశల నుంచి విముక్తి పొందలేదో వాడు ఆవశ్యము నరకమును పొంది తీరుతాడు. అతడు దిగంబరే అగుగాక పాషండుడే అగుగాక తప్పక అతడు నరకానికే పోతాడు. దిగంబరుడై ఉండనియ్యి, పాషాండుడై ఉండనియ్యి, వాడు నరకానికే పోతాడు. అంటే అతడికి ఏమైంది? విషయాసల నుంచి విముక్తి కలగలేదు. ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలని. దానికోసం ఏదో కావాలి, ఏదో కావాలి. కావాలి కాబట్టి ఏదో ఏదో ఇచ్చేవాళ్ళు కావాలి. మరి మన సంసారంలోనంతే కదా. అంతే. సంసారం పెరుగుతూనే ఉంది. వీడిది చిన్న సంసారమే పాపం. వాడి పెద్ద సంసారం. వాడికి ముక్తి ఎలా కలుగుతుంది? అంటే ఏమిటనమాట అప్పుడు? నేను చేస్తున్నాను, నాకు కావాలి అన్న భావన. దానివల్ల ఏమైపోయింది? అంత పెద్ద బంధం అయిపోతుంది. మరి వాడు ముక్తినట్లా మంచి పనులే చేస్తున్నాడేమోలే, కానీ ముక్తి మాత్రం పొందడు. ఇందుకు ఒక దృష్టాంతం చెప్తాను. ఒక మహాత్ముడు ఒక రాజగృహమునందు చాలా కాలం వరకు ఉన్నాడు. ఒక దినమున ఆ మహాత్ముడు మరణించాడు. అదే దినమున రాజుగారు కూడా మరణించారు. మరి రాజమండ్రిలోనే ఉన్నాడు కదా ఒక మహాత్ముడు. అతడు మరణించాడు. అదే రోజు ఆ రాజుగారు కూడా మరణించారు. నగరములకు వెలుపల ఉన్న అరణ్యంలో ఒకానొక తపస్వి ఉన్నాడు. ఒక మనుషుడు అతని సమీపమున కూర్చొని ఉండగా ఆ యోగి దేనినో ఆలోచించి బిగ్గరగా నవ్వడం మొదలెట్టాడు. ఆ మహాత్ముడు తపస్వి ఉన్నాడు కదా, అతని ముందు ఒక మనుషుడు కూర్చుని ఉన్నాడు. ఆ యోగి ఉన్నట్టుండి పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆ దగ్గర ఉన్నవాడు, ఓ మహాత్మా, ఏ కారణం లేకుండా ఎందుకు ఎలా నవ్వుతున్నావు? ఇప్పుడు నవ్వడానికి చుట్టూ ఏ కారణాలు లేవు కదా అడిగాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఇట్లు చెప్పాడు, నేను కారణము లేకుండా నవ్వుట లేదయ్యా. మరేమనగా రాజు దగ్గర ఒక మహాత్ముడున్నాడా లేదా? ఉన్నాడు కదా. ఆ ఇరువురు ఒకేసారి మరణించుట నీకు తెలుసు కదా. వారిలో రాజు స్వర్గమునకు పోయెను, ఆ మహాత్ముడు నరకమునకు పోయెను. కారణము రాజు యొక్క మనస్సు నిరంతరము ఆ మహాత్ముని యందే ఉండెను. రాజు యొక్క మనసు ఎంత గొప్పవాడో కదా ఈ మహాత్ముడు, ఇతడు ఎంత గొప్పవాడో కదా అంటూ ఆ మహాత్ముని యందే ఉంది. ఆ కారణం వల్ల అతడు స్వర్గానికి పోయాడు. మహాత్ముని యొక్క మనసు నిరంతరము రాజభోగముల యందు ఉండుట వల్ల అతడు నరకానికి పోయాడు. రాజు భోగాల యందు ఉండి కూడా ఆ మహాత్ముడు ఎంత గొప్పవాడో కదా అన్న భావంతో ఉన్నాడు. అందుకని అతడికి స్వర్గం వచ్చింది. ఆ మహాత్ముడు అనబడుతూ అతడు రాజభోగాల మీదే ఎంత గొప్ప భోగాలో కదా అన్న అభిమానం కలిగి ఉన్నాడు. అందుచేత నరకానికి పోయాడు. కనుక అతడంత దిగంబరుడై ఉన్నను మరి వాసనారహితుడు కాలేదు. అట్టివాడు ఎప్పటికీ జీవన్ముక్తుడు కాజాలడు. వాసనారహితుడగు వాడు ఎవ్వడైనను జీవన్ముక్తుడే, ఇందు ఏ సందేహము లేదు. ఆ రాజు రాజభోగాలన్నీ అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ మహాత్ముడు ఎంత నిరాడంబరంగా ఉన్నాడో కదా అన్న దాని మీద అతడు భోగాలు అనుభవిస్తున్నా అతడి ధ్యాసంతా మహాత్ముడి మీదే ఉంది. ఆ నిరాడంబరత్వం మీద ఉందనమాట.
అంచేత ఇవన్నీ అనుభవిస్తున్న ఈ వాసనలు ఇతన్ని బంధించలేదు. ఉమ్, అతడు నిరాడంబరుడుగా ఉన్నా కూడా ఈ రాజు యొక్క భోగ విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నాడు గనక ఆ వాసన వాడిని బంధించింది. ఉమ్, ఉం? ఉమ్, ఏమి నిరాడంబరంగా ఉన్నాడు అతడు, మరి విషయరహితుడు అని అనుకోవడానికి లేదు. ఆడంబరంగా ఉన్నాడు, వీడి విషయ సహితుడు అనుకోవడానికి లేదు. ఉం? ఉమ్, ఎవడు సదా సదా దేన్ని చింతిస్తూ ఉంటాడో తత్ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఉమ్, నీకు సారాంశం అమ్మా. ఉమ్, ఇంకా అనురాగము అనగా ప్రీతితో కూడుకున్న స్త్రీని చూచినను ఎవని మనసు కామాతురము కాదో, మృత్యువును చూచినను ఎవరి మనసు భయాందోళన చెందదో, విశేషించి ఆత్మానందమునందు నిమగ్నమై ఉంటుందో అతడే జీవన్ముక్తుడు. అనురాగముతో ప్రీతితో ఉన్నటువంటి తనదే అయినటువంటిది అట్టి స్త్రీని చూసినా కూడా ఎవడి మనసు కామాతురము పొందదో, ఉమ్, అలాగే మృత్యువును చూచినను ఎవడి మనసు భయాందోళన చెందదో, విశేషించి ఆత్మానందమునందే నిమగ్నమై ఉంటుందో అతడే జీవన్ముక్తుడు. మనకి మన మనసులో ఉన్నటువంటి చలనాలు చాంచల్యాలు తెలుస్తూనే ఉంటాయి కదా. తెలుస్తుంది. అవి ఉన్నాయి అంటే వాసనలు అక్కడ ఉన్నాయి గనక. ఉమ్, అవునా? ఉమ్, ఉంటే తదనుగుణమైన క్రియకి ఇప్పుడు కాకపోతే రేపైనా ప్రేరణ దొరుకుతుంది. మరి దాని ఫలితం మళ్ళీ బంధం ఏర్పడుతుంది. కాబట్టి వీటి యొక్క విలువలేనితనం సుస్థిరంగా సుదృఢంగా ఎవరికైతే స్థిరపడుతుందో వాడికి ఏ మనోవికారాలు ఉండవు అని చెప్తున్నాడు అనమాట. ఎవరి మనసు సుఖ దుఃఖములందు సమానముగా ఉంటుందో, అంటే శరీర సంబంధము సుఖము కలిగినప్పుడు సంతోషము గాని, శరీరమునకు కష్టము కలిగినప్పుడు శోకము గాని పొందదో, ఎవనికి స్త్రీ పురుషాది భేదం ఉండదో, అనగా అందరినీ ఆత్మస్వరూపులుగానే చూస్తూ ఉంటాడో, ఎవనికి సంపదలు కలుగుతుంటే ఆహా ఓహో అంటూ హర్షమును, విపత్తులు వస్తుంటే అయ్యో కుయ్యో అనేటువంటి దుఃఖము కలగవో అతడే జీవన్ముక్తుడు. ఉం? ఉమ్, వస్తున్నాయి సంపదలు, ఎప్పుడో ఏదో చేసి దాని ఫలితం కోసం ఇది శరీరం వచ్చింది కాబట్టి దాని ఫలితం ఏమి వస్తున్నాయి. ఇంతకుముందు ఇవి రానప్పుడు లేనా ఏమిటి? ఉమ్, ఇప్పుడు ఇవి వస్తే ఏమైనా పెరుగుతానా? ఉమ్, ఆ వచ్చినవి తరుగుతాయి గాని అన్న జ్ఞానం వాడికి ఉంది. అది. అంచేత మరి ఏదైనా గొప్పదని సంపదలు వచ్చినా వాడికి ఆ వివేకం తెలుసు కనుక హర్షం ఉండదు. ఉమ్, అలాగే దుఃఖాలు వచ్చాయి, వాటి ఫలితాన్ని అనుభవించవలసిన ప్రారంభం ఉంది కనుక శరీరం వచ్చింది. అవి ఇవ్వడానికి అవి వచ్చాయి. ఉమ్, వచ్చాయి కాబట్టి దాన్ని ఇచ్చి పోతాయి, ఇంకెందుకు ఏడుస్తాడు? ఉమ్, ఏడుస్తాడా? ఏడవడు. ఆ అతడే జీవన్ముక్తుడు. ఉమ్, అతడే జీవన్ముక్తుడు. ఎన్నో కలుషాలు ఉన్నాయి నా హృదయంలో, ఆ కలుషాలు ఎలా పోతాయి అంటే ఎవరికి కలుషం, ఎవరికి కరుణ అని ఒకసారి తొంగి చూడు. అలా తొంగి చూసే శక్తి నాకు లేదు స్వామి, ఆ శక్తిని నువ్వు నాకు ఇవ్వవా అని అడిగితే, ఆ ఇవ్వడానికే నేను వచ్చాను, నువ్వు కావాలని వస్తే చాలు, వస్తే చాలు, నువ్వు నీ నిజస్వరూపపు సుఖము కావాలని వస్తే చాలు, అది ఇవ్వడానికే నేను వచ్చాను, నేనున్నాను. కాబట్టి నీవు దాన్ని కోరావు అంటే నీవున్నావనే నిజ స్థితిలో నువ్వు ఉండిపోతావు, దాన్ని కోరక. అందుకే నేనున్నాను, 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 ఇచ్చుట కొరకే నేనున్నాను, వచ్చిన చాలును, నీ వచ్చిన చాలును అన్నారనమాట ఒకప్పుడు గురుదేవులు. సరేనా? ఉమ్, కాబట్టి అతడి వచ్చే భౌతికంగా ఉన్నవన్నీ కూడా వస్తాయి పోతాయి. ఉమ్, కానీ ఆ వచ్చిపోయే వాటి పట్ల నేనున్నాను అన్న ఎరుకుందనుకో, ఇంకేముంది, కలుషాలు కారుణ్యాలు అన్ని రాలిపోతాయి. ఉమ్, అంతే. అంత గొప్పదమ్మా అది. ప్రతి పాట, ప్రతి మాట, ప్రతి భావన అమృతోపమానమైన ఆత్మానుభవంలో నుంచి కలిగి ఊరి ఊరి వచ్చినవే తప్ప ఉట్టి ఉట్టి మాటలు కాదు. ఉమ్, అది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము
అనుగ్రహపు ధారలు. ఉమ్. అంతే. అక్కడ వ్యక్తి లేడు, తీసేయి. అవును. హ్మ్. వ్యక్తిని చూసావా? మళ్ళీ నీ రాగద్వేషాలు దానికి అంటగడతావు. సంపూర్ణంగా ఆ ప్రకృతి నశించిపోయిన జీవన్ముక్తుడు ఒక ప్రాణిని హింసించడు. ఒక దాని మీద దయ చూపెడు. ఉమ్. ఒకడి మీద దౌర్జన్యం చేయడు. శరీర సుఖము కోసం ఒకరి దగ్గర దీనత్వాన్ని ప్రకటించడు. ఒక్కప్పుడు ఆశ్చర్యము ప్రకటించడు. ఒక్కొక్కప్పుడు కలవరము పడడు. స్వస్వరూపము ఆత్మానందంలో నిత్యము నిమగ్నమైపోయి ఉంటాడు. అంతే. దేన్ని కళ్ళతో చూడాలి చెప్పు? రెండోది లేదు కదా. కఠినంగా దేన్ని చూడాలి? ఎవరిని దీనంగా చూడాలి కదా? ఎవరిని దివ్యంగా చూడాలి? హ్మ్? అసలు చూడడానికి ఏముంది? నువ్వున్నావంతే. అంతే. నువ్వున్నావన్న దానిని ఎరిగితే చాలు. ఆ ఎరుకను కలిగించడానికే పరమాత్ముడు గురు రూపంలో వస్తారు. ఒక్కదానితో సమస్త అజ్ఞానపు లంపటమంతా రాలిపోతుంది. అవునా? ఎవడు విషయాలను ద్వేషించడో మరియును వాటి యందు లోలుపత్వము కూడా చూపించడో, ఎవని మనస్సు నిరంతరము అనాసక్తమై దేనిని ఆశింపదో, ప్రారబ్ధవశాన ప్రాప్తమగు దానిని అనుభవిస్తూ అప్రాప్తమగు దానిని కూడా కోరడో, అతడే జీవన్ముక్తుని చెప్పబడుతున్నాడు. ఏదో వచ్చింది అంతే. ఇక రాలేదన్న భావనే ఉండదు. అవును. వచ్చిందంతా పోతూ ఉంటుంది. వచ్చిందేదో పోయిందేదో. అది ఏది అని కూడా అతడు చూడడు. ఉమ్. చూడడు కాబట్టి ఇక సుఖ దుఃఖాలు లేవు, రాగద్వేషాలు లేవు. అంతే. ఎవడు ఇది మంచిదని గాని, ఇది చెడ్డదని గాని, ఇది యోగ్యమైందని గాని, ఇది అయోగ్యమైందని గాని, ఇది హితమైందని గాని, ఇది అహితమని గాని, ఈ మొదలగు సంకల్పాలు చేయడు. ఇది మంచిదండి, ఇది చెడ్డదండి, అలా చేయకూడదండి, ఇలా చేయకూడదండి, ఇది చేస్తే ఇది వస్తుందండి, అది చేస్తే అది వచ్చిందండి, అప్పుడెప్పుడు అది చేశాం కాబట్టి ఇప్పుడు ఇది వచ్చిందండి, ఇది చేస్తే అది వస్తుందండి. అబ్బా! అలాంటి సంకల్పాలు వాడు ఏం చేయడు. ఎవడు ప్రపంచ విషయ వాసనలను సంకల్పాలను హృదయమునందు ఉంచుకోడో, నిర్మలుడై ఉంటాడో, ఉమ్. విదేహ కైవల్యమును పొందుతాడో అతడే జీవన్ముక్తుడు. దేహం ఉండగానే దేహాన్ని, దాని వ్యవహారాలని స్థితిగతుల యందు ఏ ఆసక్తి లేకుండా ఉంటాడో అతడే జీవన్ముక్తుడు అని చెప్తున్నారమ్మా. ఇంకా ఓ జనక, ఎవడు అహం మమ అను అభిమానం పూర్తిగా లేనివాడో, అనగా ఇది నాది, దీనికి అంతటికి కర్తను నేనే అను అభిమానం ఎవడికి ఉండదో, అధిష్టాన చైతన్యం కంటే వేరేనిది ఒకటి సత్యము కాదు. అధిష్టాన చైతన్యం కంటే వేరేని ఏ ఒక్కటి ఎన్నో సత్యము కాదు. ఉమ్. అదంతయు మిథ్యయే అను నిశ్చయ జ్ఞానం ఎవనికి నిశ్చయంగా కలిగిందో, అట్టివాడు సమస్త కార్యములు చేయుచున్న వాడే అయినను ఏమీ చెయ్యని వాడే. ఎందుకనగా వానికి కర్తృత్వ భోక్తృత్వాది అభిమానములు లేవు కదా. ఏదైనా నేనుంటేనే. అంతే. అధిష్టానం అన్నిటికీ అధిష్టానము ఆధారము ఆ నేననే ప్రకాశమే. ఆ నేనన్న దివ్య నేనైన దివ్య, నేనన్న దివ్య, నేనైన దివ్యత్వం ఉంటేనే ఏదైనా ఉన్నట్టు తోస్తూ ఉంటుంది. అంతే. అంటే తనయందు అవి ఉన్నట్టు తోచే వాటి పట్ల ఎవరికి ఆసక్తి కలుగుతుంది? అతడు ఏదైనా చేస్తున్నా కూడా చెయ్యని వాడే. ఎందుకంటే కర్తృత్వ భోక్తృత్వాది అభిమానాలు అతడికి లేవు కదా. ఉమ్. వింటుంటే చాలా బాగుంటుంది ఇది. అంతే. కానీ చాలా చాలా నిర్మలత్వం, ఆత్మానుభవం కలిగితేనే ఆనందం మరి మామూలు మాటలో చెప్పాలంటే ఉప్పొంగుతుంది. కాబట్టి ఓ శిష్య, గడితమైపోయిన పోయిన అనగా నశించిన అంతఃకరణ వృత్తి కలిగి సంకల్ప వికల్పాలు ఎవరికి స్ఫురించుట లేదో, అక్కడ ఏమీ లేవు, ఒక్క వాసన కూడా లేదు. సంకల్పం వికల్పం కూడా అక్కడ లేవు. ఎవనికి స్త్రీ పుత్ర
సమస్త విషయాదుల యందును మోహం దూరం అయిపోయిందో. ఉమ్, కాతే కాంత కష్టే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కస్య త్వం కః కుత ఆయాతః తత్వం విచింతయ తదిహ భ్రాతః అంటారు భజగోవిందుల్లో. ఉమ్, ఎవరు కాతే కాంత, ఎవరి పెళ్ళం, కష్టే పుత్ర, ఎవడి పిల్లాడు, ఎవడి పిల్లాడు, ఆహా సమస్త విషయములు ఎంత విచిత్రములో కదా. ఈ సంసారం ఎంత విచిత్రం. ఏవో చటుక్కున వచ్చింది ఇది కాంత నీ పెళ్ళం అని కూర్చుంది. ఇప్పుడు చుట్టుక్కున పుట్టాడు నీ కొడుకు అని కూర్చున్నాడు. ఇంత ముందు లేదు, ఇప్పుడు వచ్చేసి తగిలేసుకున్నారంతే. వాళ్ళు తగులుకొని నేనే తగులుకున్నా. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. ఇది నాదంట, ఇది కాదంట, ఇది అవునంట. ఏమిటో ఇంతకు ముందు లేవు కదా అవి. లేనప్పుడైనా లేకపోయావా? ఉన్నాను కదా. కసత్వం కాహ, నువ్వసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఉం? ఎక్కడికి వెళ్తావు? అసలు వచ్చావా వెళ్ళడానికి? ఇదిగో, కానీ ఇవంతా సత్యం అన్నట్లు విచిత్రంగా ఈ సంసారం కనపడుతూ ఉంటుంది. అసలు ఏమిటా అని తత్వాన్ని విద్యిస్తే తదిహ భ్రాత, భ్రాంతి తొలగిపోతుంది. విచారించకపోతే వాడు భ్రాంతుడే దానిలో పడి కొట్టుకుపోతాడు అంటాడు శంకర్ల వారు. ఉం? ఎంత స్పష్టంగా, ఎంత స్పష్టంగా మన అజ్ఞానాన్ని ఆయన మన ముందు, మన కళ్ళ ముందు పెట్టారు. కానీ మన కళ్ళు గుడ్డివి, మన మనసు చెత్తది. అందుచేత సత్యం మనకి ప్రకటించబడడం లేదు. అంచేత ఎవరైతే గళితమైపోయిన అంటే నశించిన అంతకం వృత్తి కలిగి సంకల్ప వికల్పములు ఎవరికి స్ఫురించుట లేదు, అంటే ఎవడికి స్త్రీ పుత్రాది సమస్త విషయములు యందు మోహము దూరం అయిపోయిందో, ఎవడు అంతఃకరణమును నిరంతరం ఆత్మానందమునందే వినియోగిస్తూ ఉంటాడో, ఎవడు జడరహితుడు అంటే ఎవడు చైతన్య స్వరూపుడో, ఎవడు నిరంతరం ఆత్మానందమునందే రమిస్తూ రమిస్తూ ఉంటాడో వాడే జీవన్ముక్తుడు చెప్పబడుతున్నాడు నాయన అంటూ గురుదేవులు ఈ 17వ ప్రకరణం ముగించి ఇక 18వ ప్రకరణ చెప్తున్నారమ్మా. దాన్ని రేపు చెప్పుకుందాం. దాన్ని శాంతి శతకము అంటారు. శాంతి